అందరికి నమస్తే. అసలు ఇప్పుడు జరగాల్సిన చర్చ దేనిపైన? డెవలప్మెంట్ పైన జరగాలి, లేకపోతే వెల్ఫేర్ అంటే సంక్షేమ పథకాల మీద చర్చ జరగాలి. ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చే సంవత్సరమే అయింది. ఈ కొత్త గవర్నమెంట్ కోటి ఆశలతో గెలిపించుకున్నారు జనం, కానీ ఆ చర్చలు లేవు. ఇప్పుడు మొత్తం టార్గెట్ కేటీఆర్. అసలు కేటీఆర్ ని ఎందుకు టార్గెట్ చేసిన అనేది ఒక పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు కాదు, గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అది నడుస్తుంది. వీళ్ళు చేసే పని చేయాలి, కానీ డైవర్షన్, ఇవంతా డైవర్షన్ స్కీమ్స్, వీళ్ళ మీద చర్చ జరగకుండా ఏదో తీసుకొని పోతారు. ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న పని అంతా అందరూ ఒకటే పని మీద ఉన్నారు. ఓన్లీ కేటీఆర్ క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడమే, మొత్తం అంతే, ఇంక వేరే పనే లేదు. కనీసం వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఇచ్చిన అరకొర స్కీమ్స్ అన్న ప్రచారం చేసుకోవచ్చు కదా, అవి కూడా లేవు. ఎందుకు కేటీఆర్ టార్గెట్ ఎందుకు అయ్యండి వీళ్ళకి? ఒక ప్రతిపక్ష నేతగా కేటీఆర్ ఏం చేయాలో అదే చేసిండు. అందరు బీజేపీ లీడర్ లాగా సహకరించాలంటే అవుతుందా? అందరూ కొంతమంది కొయ్యల్లాగా ఉంటారు కదా, కొరగాని కొయ్యల్లాగా. ఇప్పుడు కొరగాని కొయ్య ఎవరంటే కేటీఆర్. వీళ్ళను ఏ విషయం వచ్చినా రేవంత్ రెడ్డిని ఫెయిల్ చేసింది కేటీఆర్ అని బలంగా నమ్ముతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కేటీఆర్నే కనుక టార్గెట్ చేసి ఆయన గొంతు పిసికేస్తే, ఆయన మౌనంగా ఉంచితే మళ్ళీ రేవంత్ రెడ్డి పైన కొంచెం మళ్ళీ జనాలలో ఈ బుద్ధి ఉన్న పనులు చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి మీద మళ్ళీ ఏమన్నా అబద్ధాలు చెప్పైనా సరే మళ్ళీ పాజిటివ్ వేవ్స్ తెప్పించుకోవచ్చు అని అనుకుంటున్నారేమో. ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే అంశాల మీద. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో మీరు చూడొచ్చు, ఒక పక్క విచారణ నడుస్తున్నాయి కేటీఆర్ పైన. మీకు తెలుసు ఫార్ములా ఈ కార్కి సంబంధించింది. ఆ విచారణ నడుస్తుండగానే ఇంకా వేరే వేరే విచారణలు నడుస్తున్నాయి. గవర్నమెంట్ పైన విచారణ నడుస్తున్నాయి, ఫోన్ ట్యాపింగ్ విచారణ నడుస్తుంది. ఏమీ తేలకుండానే కేటీఆర్ని దానిలో ముద్దాయం చేసి పడేసారు. ఫోన్ ట్యాపింగ్ ఒక పక్క సిటీ విచారణ నడుపుతున్నారు, ఒక పక్క హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఇంకా ఇంతవరకు విచారణ కనీసం ట్రయల్స్ కూడా రాలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు సిట్ అనేది పైనుంచి ఊడిపడ్డదో లేకపోతే జ్యుడిషియల్ ఏర్పాటు చేసింది కాదు కదా, ఈ గవర్నమెంట్ వేసింది. ఈ గవర్నమెంట్ వేసిన సిట్ ఎట్లా పనిచేస్తాయి మనకు తెలియదా? మనం పక్క రాష్ట్రంలో చూస్తలేమా, ఈ రాష్ట్రం చూస్తలేమా? సిట్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం ఒక విషయాన్ని నాన్సాలే దీన్ని రాజకీయంగా ఉపయోగించాలనుకున్నప్పుడు, ఒక విషయాన్ని దాచిపెట్టాలనుకున్నప్పుడు, ఒక విషయంలో అబద్ధాలు మాత్రమే ప్రచారం చేయాలనుకున్నప్పుడు సిట్ అనే దాన్ని తీసుకొస్తారు. ఆ సిట్టే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది. హైకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది. కానీ ఆల్రెడీ మొత్తం ఎవరెవరో ఫోన్లు ట్యాప్ చేసిందని, అసలు నెత్తిన రూపాయి పెడితే పావులకు ఫోన్లు కూడా నా ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పుకుంటున్నారు. అసలు ట్యాపింగ్ అంటే అంత తమాషానా? అంత తమాషా అయిందా? వాళ్ళతో ఎవ్వరికి పని ఉండదు, ఎన్నో హాస్టల్లో వండుకుంటూ అక్కడక్కడ తిరుగుతుంటారు. వాళ్ళు కూడా నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు కేటీఆర్ అంటున్నారు. సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ అని చెప్పి ఏ వీడియోలు తీస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం అదే పని మీద ఉంది. ఒక్క హీరోయిన్ అన్న ఇప్పుడు హీరోయిన్లు వాళ్ళేమీ దాచుకునే వాళ్ళు కాదు, లేకపోతే మావోయిస్టులకు అడవిలో ఉండేవాళ్ళు కాదు. సంవత్సరం అయింది. ఒకవేళ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినట్టు వాళ్ళకి తెలియకపోయినా ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానో లేకపోతే వాళ్ళని వేరే రకంగా ఎవరైనా హింసించి ఉంటే, దానివల్ల ఎఫెక్ట్ అయి ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయరా? చేయలేదు అంటే గవర్నమెంట్ మీద నమ్మకం లేక చేయలేదు అనుకోవాలన్నా ఏంటి? కేటీఆర్ ఏంటంటే రేవంత్ రెడ్డిని ఫెయిల్ చేసేసిండు కేటీఆర్. నిజం. లేకపోతే రేవంత్ రెడ్డి అంతకుముందు చెప్పినట్లుగానే మొత్తం ఆయన మంచి రాజకీయ నాయకుడు, కానీ మంచి పరిపాలకుడు కాలేకపోయాడు. అదే ప్రాబ్లం. ఆయన రాజకీయ నాయకుడిని అనుకుంటున్నాడు ఇంకా, కానీ పరిపాలకుడు అని ఇంకొక డ్యూటీలో ఉన్నాడు అన్న విషయం మర్చిపోయారు వాళ్ళు. లగ్జరీలో ఫెయిల్ అయిపోయాడు. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడితే నో ఆన్సర్స్. హైదరాబాద్ యూనివర్సిటీ చూశారు కదా, నిరుద్యోగుల ఇష్యూ, గిరిజనుల ఇష్యూ, ఇంకా ఇవన్నీ. యాక్చువల్గా కేటీఆర్ కన్నా ముందు కేసీఆర్ టార్గెట్ చేసిన వీళ్ళు. కేసీఆర్ పాపం రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకుంటాడు. ఆయన తీసుకోకుండా సరే తిట్టి 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 వదిలేసారు. ఇంకా ఎన్ని తిట్టినా కేసీఆర్ స్పందించాడు. కొద్ది కేటీఆర్ అయితే బెటర్, ఎందుకంటే ఇప్పుడు యాక్టివ్గా కేటీఆరే కనిపిస్తున్నాడు. హరీష్ రావు కూడా కేటీఆర్కే సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ వ్యక్తి కాదు శక్తి అన్నాడు. కేటీఆర్కు నాయకత్వం ఇస్తే నేను పనిచేస్తా అన్నాడు హరీష్ రావు. కాబట్టి ఇంకా మన టార్గెట్ కేటీఆర్ అని చెప్పేసి కేటీఆర్ వైపు మలిపిండు. ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన పని ఆయన చెయ్యాలి కదా, చేయకపోతే ఫెయిల్ అయినట్టు. చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ మనం చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్రతిపక్షం ఉండదు రాష్ట్రంలో. ఇప్పుడు ఏదో ప్రతిపక్షం నడుస్తుంది, నడవని. అంతకుముందు కేసీఆర్ తప్పు చేసిండు ప్రతిపక్షం లేకుండా అని వీళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు ప్రతిపక్షం పనిచేస్తే ఓడ్చుకోరు. టార్గెట్ కేటీఆర్ ఎందుకండి? వీళ్ళకు చెప్పుకోనికి సబ్జెక్ట్ లేదేమో, వీళ్ళు చేసినది కూడా చెప్పుకునే దమ్ము లేదేమో, ఇంకా వీళ్ళకి ఏమీ లేదు, ఇష్యూ లేదు అనమాట. వీళ్ళకి ఏమీ
పలానా చెప్పుకుందాం, మనం ఇదని చెప్పుకుంటే పలానా జనాలు మనల్ని దగ్గర చేసుకుంటారేమో, పలానా జనాలకి చెప్పుకుందాం అనే సరుకు లేకపోవడంతోనే బహుశా ఇట్లాంటి వ్యవహారం నడిపిస్తున్నారా? ఇప్పటివరకు ఈ సంవత్సరాల్లో పరిపాలన రాజకీయం అని పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిపాలన చేయాలి, రాజకీయం 20-30% ఉండాలి. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు, ఏమి లేవు అనుకున్నప్పుడు వీళ్ళు 80% రాజకీయమే చేస్తున్నారు, 20% పరిపాలన, అది కూడా వాళ్ళ కోసమే. నీకెంత నాకెంత, నీ సంచి ఎంత నా సంచి ఎంత, నీ దగ్గర ఏముంది నా దగ్గర ఏముంది, ఇది ఒకటి పర్ఫెక్ట్గా నడిపిస్తుంది. ఇప్పుడు సిట్టి ఎవరిని పిలుస్తుంది? సిట్టి ఎవరిని పిలుస్తుందంటే కేసీఆర్ వ్యతిరేకులు అయితే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలుస్తున్నారు. ఓ బండి సంజయ్ కావచ్చు, ఒక మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు. మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు పెద్ద మోస్ట్ ఎఫెక్టివ్ లీడర్ కూడా కాదు కదా. ఇట్లా చాలామంది ఉన్నారు. ఈ మధ్య కొంతమంది మీడియాతో వచ్చి మాట్లాడుతున్నారు, నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ అయింది. ఫోన్ ట్యాపింగ్ అంటే కొద్దిగా వాల్యూ ఉంటుంది, కనీసం ఫోన్ ట్యాప్ చేసినా కూడా కొద్దిగా వాల్యూడ్ ఉంటుంది. దానాలను ఫోన్ ట్యాప్ చేస్తారా? ఏం అవసరం తెలియదు, ఏమైనా పని అవుతుందా? రూపాయనన్నా పని అవుతుందా? అట్లాంటి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, ఇజ్జత్ తీసి పడేస్తారు దాన్ని. పరిపాలన ఫెయిల్ అయిపోయి ప్రజలకు కనీసం ముఖం కూడా చూపలేని సిచ్యువేషన్లో అసాసినేషన్ చేస్తారు అనేది పొలిటికల్లో ఉన్న ఒక థీమ్. మనం పనికిరానమైనప్పుడు అవతలను పనికిరాడా అంటాం, మనం చెత్తగలమైనప్పుడు అవతలని చెత్తగా అంటాం. ఎందుకంటే వాడు మన ముందే మనం అనాలి, లేకపోతే వాడు మనల్ని అంటాడు, మనల్ని నిలబెడతాడు బడలిప్పించి. కాబట్టి మనం ముందే బడలిప్పించి నిలబెట్టాలి. దీనిపైన మామూలు ప్రచారం కాదు, ప్రతిదీ కేటీఆర్ మెడకు చుట్టేస్తున్నారు వీళ్ళు. సరే, కేటీఆర్ బెదిరుకుంటాడా, కేటీఆర్ అదురుకుంటాడా, కేటీఆర్ లొంగిపోతాడా, అవన్నీ తర్వాత విషయాలు, అవన్నీ వాళ్ళు డిసైడ్ చేసుకునే విషయాలు. కానీ మీకు అధికారం ఇచ్చింది, మీరు ఏమైనా చేస్తారు, ఏమైనా చేయాలి, ఏదో ఒకటి చూపిస్తారు, ఏదో ఒకటి చేపిస్తారని. ఏమీ లేవు, సంక్షేమ పథకాలు లేవు, డెవలప్మెంట్ లేదు, ఏం చెప్పుకోమంటారు? ఊళ్ళో ఒక సర్పంచ్ గెలుస్తాడు, సర్పంచ్ కూడా 5 సంవత్సరాలే ఉంటాడు. సర్పంచ్ ఒక 6 నెలల తర్వాత సర్పంచ్ పనితనం మీద ఊర్లో అర్థమైపోతుంది. సర్పంచ్ పంచాయతీలు పెడుతున్నాడా, పంచాయతీలు తిరుగుతున్నాడా, ఊరికి ఏమైనా కావాల్సితే చేస్తున్నాడా, లేకపోతే ఉత్తగం మెక్కుతున్నాడా ఊళ్ళో కూర్చొని, అన్ని విషయాలు జనాలకు అర్థమైపోతాయి. ఇప్పుడు ఈ సంవత్సరాల పాలన తర్వాత వీళ్ళ మీద జనాలకు కూడా అదే అర్థమైంది. వీళ్ళు ఏం చేస్తున్నారో జనాలకు క్లారిటీ ఉంది. దాన్ని డైవర్షన్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్, ఏదో ఎలక్షన్, బై ఎలక్షన్ అన్నా తప్పదు. కాబట్టి ఇది చేయాలి. రేవంత్ రెడ్డిని క్యారెక్టరైజేషన్ చేస్తే ఊకుంటాడా? ఏడ్చిండు. ఈటల రాజేందర్ ఏదో ఒక మాట అంటే చార్మినార్ అమ్మవారి టెంపుల్ కాడ ఏడ్చిండు. ఇంకా ఎవరు ఏడ్చలేదు, నయ్యం, ధైర్యంగా ఉన్నారు వీళ్ళందరూ. రేవంత్ రెడ్డి చేస్తున్న క్యారెక్టరైజేషన్ కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు డైరెక్ట్. రేవంత్ రెడ్డి ఎందుకంటున్నారంటే కాంగ్రెస్, ఆయన కూడా కాంగ్రెసే కదా, కాంగ్రెస్ లీడర్లే చేస్తున్నది. సోషల్ మీడియా అంటే అదేదో కిరాయిలు కాదు, వాళ్ళ మనుషులే, జీతాలు ఇచ్చి పని చేపించుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ లీడర్లు. మొన్న చూలే గాంధీ భవన్లో ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడ్డదిడ్డంగా మాట్లాడాడు. ఎవరు చెప్పించింది అది? గాంధీ భవన్లో అఫీషియల్గా ఎవరిచ్చి మాట్లాడతారు? వాళ్ళు పీసీసీ చీఫ్ చెప్పిస్తే చేస్తారు. ఇట్లా మొత్తం కూడా వీళ్ళు మొత్తం టార్గెట్ కేటీఆర్ అని పెట్టుకొని చేస్తున్నారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు, చేస్తే చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, గవర్నమెంట్ తలుచుకుంటే ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. ఎంత పెద్ద కేసులు వేసినా 5 నెలలకో 6 నెలలకో 1,00,000 కోట్లు తిన్నాడని జగన్ 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేసిండు, అయిపోయింది అంతే. మరి అట్లాంటప్పుడు కేటీఆర్ని టార్గెట్ చేయడంతో ప్రభుత్వానికి ఏమైనా మంచి పేరు వస్తుందా? మీకు ప్రభుత్వం విధానం ఏంది? ప్రభుత్వ విధానాలు జనాలకి ఏమైనా సంక్షేమ పథకాలు అందియాలి, మనం ఏదో చెప్పుకోవాలి. అది ప్రభుత్వ విధానం ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడం కాదు. మీరు ఆల్రెడీ కమిషన్ నడుస్తుంది, కాళేశ్వరం మీద కమిషన్ నడుస్తుంది. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తినారని చెప్పేసి ఆల్రెడీ పెద్ద ముద్ర వేసి ఎలక్షన్స్లో గెలిచిండ్రు. మరి 1,00,000 కోట్లు తినారని మీకు తెలిసినప్పుడు, మీరు ఆల్రెడీ అదంతా ప్రచారం చేసినప్పుడు మళ్ళీ కమిషన్ ఎందుకు వేసినట్టు? మళ్ళీ ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయి? మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో అయితే మొత్తం తేల్చేసినారు. జడ్జి బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఉంటే హైకోర్టులో వేసేయాలి, వీళ్ళు విచారణ నడుస్తుంది కదా, ఆనే వేసేయాలి పిటిషన్. ఇక వీళ్ళు తేల్చేసినారు, విచారణ అవసరం లేదు, జడ్జీలు కోర్టులు ఏమో అవసరం లేదు. మహేష్ కుమార్ గౌడ్ తేల్చేసిండు, గోనె ప్రకాష్ రావు గారు తేల్చేసిండ్రు, ఇంకా చాలామంది సోషల్ మీడియాలో తేల్చేసిండ్రు. వీళ్ళంతా అయిపోయింది, క్లోజ్. కాంగ్రెస్ వాళ్ళే తేల్చేసిండ్రు. ఈ పరిపాలనలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఈ పరిపాలకులకు అర్థం కాకపోవడంతోనే ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్.